దురాశను గురించి మనం మాట్లాడుకుంటాం. ఇవి సులువుగా చిక్కులు పెట్టి పాపాల్లో ఇది ఒక రకం అన్నమాట. దురాశ, దీన్ని ఇంగ్లీష్లో గ్రీడ్ అన్నారు. దీనిని గురించి మనం మాట్లాడుకోవడం ఎంతైనా అవసరం మనకి. మనలో కూడా అప్పుడప్పుడు ఇవి దోబూచులాడతాయి. ఈ దురాశకి డెఫినిషన్, అర్థం ఏదైనా వద్దా అంటే ఉంది. అక్కడ రాసాం, వీళ్ళు ప్లే అవుతుందా? అక్కడ ఉంది చూడండి. కొద్ది కాలంలోనే ఎలాగైనా సరే, అది అన్యాయంగా అయినా సరే, బాగా ధనం సంపాదించాలనే కాంక్షనే దురాశ అంట, గ్రీడ్. మరలా అడ్డగోలుగా అయినా సరే ఎదిగిపోయి రాత్రికి రాత్రే ధనవంతులైపోవాలని ఆశపడే దాన్నే ఏమంటారంటే దురాశ అంటారు. దాన్ని దురాశ గురించి లెసన్స్ బోర్డర్ స్కూల్ లెవెల్లో చెప్పేవారు, విన్నారా? దురాశ బాగా గుర్తుంది. వీటిని గూర్చిన అధ్యాయాలు, వీటి గూర్చిన వచనాలు, వీటి గూర్చిన ప్రకంపనలు బైబిల్లో ఉన్నాయి. వీటిని గూర్చి నరకానికి పోయేవారి జాబితాలో ఈ లక్షణాలు ఉంటాయని బైబిల్ సెలవిచ్చింది. బైబిల్ ప్రధానమైన ఆజ్ఞల దగ్గర నుంచి ఇది మాట్లాడింది. దురాశలు ఎక్కువగా ఎందుకు వస్తాయంటే, క్రొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ ఈ దురాశ అనే పదాన్ని ఎక్కువ ఏ కాంటెక్స్ట్లో ఉపయోగించారంటే, ధనాన్ని గూర్చిన ప్రస్తావన జరిగిన ప్రతిసారి ఈ గ్రీడ్ అనే వర్డ్ ఉపయోగించారు. అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా, క్రొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా, ఎక్కువగా ధనాన్ని గూర్చి మాట్లాడినప్పుడే దేవుడు ఈ పదాన్ని ఎక్కువ ఉపయోగించాడు. అంటే ధనం దగ్గరే ఈ లక్షణం ఎక్కువ బయటపడుతుంది అన్నమాట. ఏమనుకుంటారు వీరి మనసులో అంటే, త్వరగా ఎదిగిపోవాలి, అనతి కాలంలో ఎదిగిపోవాలి, మెరుపుదాళ్ళు ఎదిగిపోవాలి, కష్టపడకుండా ఎదిగిపోవాలి, అడ్డదారుల్లో వెళ్ళిపోవాలి, ఎట్లా అయినా సరే తక్కువ టైంలో ఒక అంబాసిడర్ అయిపోవాలనుకుంటారు. అంతే. అలాంటి వ్యక్తుల్లో కనబడేది దురాశ. దీని గురించి 10 కమాండ్మెంట్స్ ఇస్తున్నప్పుడే ఒక కమాండ్గా దీని గురించి మాట్లాడాడు. చూద్దాం ఒకసారి. నిర్గమకాండం చూడండి ఒకసారి. నిర్గమకాండం 20వ అధ్యాయం. నిర్గమకాండం 20వ అధ్యాయం త్వరగా ముగిస్తాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు. నీ పొరుగు వాని, అక్కడ ఇస్తున్నాడు చూడండి, నీ పొరుగు వాని భార్య అయినను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వానిదైన దేనినైనను నువ్వు ఆశించకూడదని చెప్పాను. ఏం చెప్తున్నాడు? ఆశ వేరు, దురాశ వేరు. ఇక్కడ దురాశ లేదు కదా, ఆశ ఉంది కదంటే, ఆ ఆశ అనే పదం దగ్గర వాడిన మూల పదమే దురాశ. దురాశ ఎలా అవుద్ది? ప్రతి వానికి సొంత భార్య ఉండాలా వద్దా? ఉండాలి. అక్కడి వరకు ఓకే, నాకు భార్య ఉండాలని కోరుకోవడం ఓకే. కానీ పొరుగోడు భార్యను కోరుకోవడం దురాశ. అర్థమవుతుందా? నాకు వాహనం అంటే, ఆ రోజుల్లో వాహనం ఏంటి? గాడిద. నాకు వాహనం ఉండాలని కోరుకోవడం ఆశ, మంచిదే. కానీ ఆడి వాహనమే కావాలని కోరుకోవడం దురాశ. ఇలా మీరు ఈ సెక్టార్లు ఏదన్నా పెట్టండి, దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పొరుగు వాడిని ఆశించకూడదు. అంటే ఎదుటి వాడిది ఆశించిన, దొంగిలించాలని చూసిన, వాడి లైఫ్లో ఉన్నవి నువ్వు తీసుకోవాలని ఆశించే దాన్ని దురాశ అంటారు. మీరు అడగండి, చిన్నప్పటి నుంచి ఏదో ఆశపడలేదంటారా? పొరుగులి చెప్పండి. కణిక పొలాలు తీసేశారు, లబ్బర్లు తీసేస్తాం. ఈ స్టేజ్లోంచి ఉందా మనకు దురాశ? బాక్సులు ఏంటవి, కంపస్ బాక్సులు దాచేస్తాం. ఇంకేమన్నా చెప్పండి, స్కేళ్ళు దాచేస్తాం, అసైన్మెంట్ నోట్స్లు దాచేస్తాం. నేను దాచేస్తాను, నాకు తెలుసు. నేను నిజంగా రాయలేక ఆ ఈక్లీ టెస్ట్లు పెట్టేవారు, రాయడం సెలవుకి వచ్చి ఫ్రంట్ పేజ్ చింపేసి మన పేరు రాసేసుకునేవారు. ఇలాంటి పనులు మనకి చిన్నప్పటి నుంచి ఉన్నాయంటే ఉన్నాయి.
దీన్ని దురాశ అంటారు. ఆ స్టేజ్లో నవ్వుకుంటాం, అవి పెద్ద అయితే అదే సిన్. గుర్తుపెట్టు, అది ఎర్లీ స్టేజ్లో నుంచి ఉంది, మనకు తప్పు అనిపించదు, కామెడీగా అనిపిస్తుంది. కానీ నీ స్టేజ్ ఏదైనా దేవుడు దాన్ని పాపంగానే కొలుస్తాడు. దాన్ని పాపమే. అది చిన్నప్పుడు ముద్దుగా ఉండొచ్చేమో, కానీ దేవుడికి ఏ స్టేజ్లో ఉన్న దేవుడు దాన్ని పాపంగానే పరిగణిస్తాడు. దేవుడు అన్నాడు, బాలుడు ఎదిగే కొద్దీ వాడి మూఢతను బయటపెడతాడు. అంటే వాడి నేచరు లేత మొక్కగా ఉంది, వాడు ఎదిగిన తర్వాత ఖచ్చితంగా అదే ఒరిజినాలిటీ అని బయటకు తెలుస్తుంది. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. పిల్లల్ని గద్దిస్తున్నారు. సాయంత్రం చెప్పలే ఎగ్జాంపుల్, ఇప్పుడే చెప్తున్నాను వినండి. పిల్లల్ని గద్దిస్తున్నారు. వాల్ పెన్సిల్ తెచ్చేసి, వీళ్ళ రబ్బర్ తెచ్చేసి, అది తెచ్చి ఇది తెచ్చి మొత్తం మీద అవి వీడు దాచేసాడు. పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు యాజమాన్యం, మీ వాడు అన్నీ దాచేస్తున్నాడండి, అన్ని దొంగ బుద్ధులు వచ్చాయి వీడికి, కొంచెం మీరు గద్దించాలి, మా భయం వీడికి ఎలాగా లేదంటే అప్పుడు వీళ్ళ నాన్న వచ్చేమనాలి, ఏం పనులురా, ఏళ్ళు ఎరగొట్టేస్తాను అనాలా? అలా అనలేదట్రా, నాకు చెప్పాలి కదరా తెద్దును అన్నాడు. దీన్ని భయం చెప్పడం అంటారా? ఎలా ఉందో తెలుసా? వీళ్ళ బాబుకి కూడా అయ్యే బుద్ధుల్లో ఉంది. అదే ఎంకరేజ్మెంట్ ఇస్తున్నట్టు, చెప్పాలి కదరా అంటే, రే తప్పురా, నీకు కావాలంటే నన్ను అడగరా అని చెప్పాలి, నాకు చెప్పాలి కదరా తీసుకొద్దునంటే అంటే ఇది తప్పు కాదా? చెప్పడం కూడా రాదా వాళ్ళ అయ్యకంటే? రాదు. అందుకే మనకి ఈ స్టేజ్ నుంచి మనకి దురాశను గురించి ఎలిబరేట్గా చెప్పేవాళ్ళు లేరు గనక మనం చేసేవి కూడా తప్పు కదా అనుకుంటాం. అందుకే బైబిల్ అడుగడుగునా మాట్లాడింది, ఆది కాండంలోనే మాట్లాడింది, నిర్గమాకాండంలోనే మాట్లాడింది, పంచగ్రంథాల్లోనే మాట్లాడింది. దురాశ అన్ని విధాల కీడులకు మూలం. ఎక్కడుందా పదం? తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక కొన్ని కేటగిరీస్ ఇచ్చాడు అక్కడ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తులను హానికరములైన అనేక దురాశలలో దురాశ అనే పదం ఎక్కువ ఎక్కడ వాడుతున్నాడు చెప్పండి? ధనం దగ్గర వాడుతున్నాడు. ధనవంతులగుటకు అపేక్షించువారు అనేకమైన దురాశల్లో పడతారు, వాళ్ళకి అవివేకమైన పనులు చేస్తారు. చూసారు మీరు, బెట్టింగ్ యాప్స్ అంటున్నారు. ఎందుకు బెట్లు కాస్తున్నారా? రాత్రి ఇన్ని డబ్బులు వచ్చేయాలి వాళ్ళకి. మీ సో ఆ సో అని చెప్పి ఎవడో ఫోన్ చేస్తాడు, ఆడో సో ఎత్తాడు మనకి. అందులో జాయిన్ అయితే ఈ పర్సంటేజ్ మీరు బాగా ఎక్కువ షాపింగ్ చేస్తారు, అందుకే మీకు ఆఫర్ వచ్చింది, మీకు మెసేజ్ పంపుతాం, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ ఓటీపీ చెప్పండి అనగానే ఎంత వస్తుంది ఏంటి అని అడిగారట. మీరు ఒక 10,000 షాపింగ్ చేశారు కనుక మీకు ఒక 60,000 70,000 వస్తాయంటే, అలా వచ్చేస్తాయంటే నిజం మేడం జీ మీకు వస్తాయి అనగానే నొక్కేసిందట పిచ్చిది. ఉన్న డబ్బులు పోయాయి. 70,000 ఎత్తాను, 70,000 మొత్తం అకౌంట్లో తీసేసుకున్నాడు. అయ్యో డబ్బులు పోయాని వచ్చింది. ఇప్పుడు ఎవడు చెప్తావు ఎక్కడ దొరుకుతాడు? ఆడు ముంబై వాడా, ఢిల్లీ వాడా, చైనా వాడా? ఆన్లైన్ దొంగతనాలు అనేవి పట్టుకోవడం చాలా కష్టం. సైబర్ క్రైమ్లో కూడా 24 hours లోపు ఎఫ్ఐఆర్ పడకపోతే ఈ జేజమ్మ దిగొచ్చినా నువ్వు పోయిన డబ్బులు మళ్ళీ తిరిగి రావు. నేను సీరియస్గా చెప్తున్నా. అందుకే వచ్చిన ప్రతిదాన్ని నొక్కకండి. బ్లూ లింక్ వచ్చిందని ప్రతిదాన్ని నొక్కకండి. ఇంకోటి చెప్పిన, ట్రూ కాలర్ త్వరగా హ్యాక్ అవుద్ది. ఇంకోటి చెప్పిన, ఫేస్బుక్ మెసెంజర్ కూడా త్వరగా హ్యాక్ అవుద్ది. ఇవి సైట్లు హ్యాక్ అయ్యే సైట్లు ఇవి. మరొకటి చెప్పిన, కొన్ని ఉన్నాయిలండి, కొన్ని ఉంటాయి. ఆ లింక్స్ మీకు ఇస్తే త్వరగా హ్యాక్ అయిపోతాయి. ఫోన్ చాలా డెడ్ ఈజీ హ్యాక్ అవడం. ట్రూ కాలర్లో వాళ్ళ పేరేటో చూసేద్దాం అనుకుంటాం, నువ్వేటో చూసేస్తాడు ఆతులోడు. గుర్తెట్టుకో, చాలా ఈజీ. ప్రతి లింకులు నొక్కడం. ఇదిగో దురాశలు అంటే అడ్డగోలుగా ఎదిగిపోవాలి. ఏదో ఒక ఆఫరు ఈ మధ్యకాలంలో చెప్తున్నారు, ఇంటికాడ ఖాళీగా ఉండి ఏం చేయాలి నాకు ఆ ఊసిపోవట్లేదు, ఖాళీగా ఉండే బదులు డబ్బులు సంపాదించవచ్చు కంటే హౌ ఎలా అని అడిగారట. అడిగితే అప్పుడు చెప్పారు, రమ్మరమ్మి ఆడకపోయావా అన్నారట. రమ్మరమ్మి ఆడితే వచ్చేద్దా? మామూలుగానే పేకాట ఆడితే డబ్బులు పోతాయి. అలాంటి పేకాట నువ్వు మొబైల్లో ఆడితే నువ్వే పోతావు. గుర్తెట్టు.
ఇవన్నీ దురాశ. జోదాల వల్ల ఎదిగారన్న వాళ్ళని ఒకరిని చూపించండి. ఈడు జోదాల వల్ల ఈ బంగ్లా కొనడం చూపించండి. ముందు 10 వస్తుంది, ఆశగా ఉంటుంది, తర్వాత 20 పోతుంది, తర్వాత 20 వస్తుంది, ఆశగా ఉంటుంది, తర్వాత 50 పోతుంది. చివరికి పోయింది ఎలా తెచ్చుకోవాలి తెలియక అప్పు చేస్తావు, ఇంట్లో చెప్పలేక సూసైడ్ చేసుకుంటావు. తమ్ముడు ఒకరోజు ఎగ్జాంపుల్ చెప్పాడు, విన్నారా? మీరు చాలా ఉదాహరణలు మీరు చూస్తున్నారా? జోదాలాడి త్వరగా ఎదిగిపోవాలంటే కష్టపడరు. చక్కగా ఇలాంటి షెడ్లో ఎక్కడ దిగుని కూర్చొని ముక్కలాటలు ఆడతారనమాట. అంటే రాత్రి ఎదిగిపోవాలి. ఎలా ఎదిగిపోతావు? అడ్డగోలుగా ఎలా ఎదిగిపోతా అంటే ఈ దుర్మార్గమైన ఆలోచనలే మనుషుల్ని చెరిచేస్తాయండి, పాడు చేసేస్తాయండి, చచ్చిపోతారు చివరికి. అవివేకమైన పనులు. ఆ మధ్యకాలంలో చెప్పేవారు, ఆయన కూడా చచ్చిపోయాడు అనుకుంటా, అగ్రిగోల్డ్ ఈనాడు కదా, చనిపోయాడు ఆయన కూడా. అగ్రిగోల్డ్ తెక్కట్టేసేవారని అందరూ తెలివైనోలే. ఆ రోజుల్లో అందరూ తెలివైనోలే, మనమే తెంగరోళ్ళు. అందరూ తెలివైనోలే. అగ్రిగోల్డ్, అయ్యో మీరు అగ్రిగోల్డ్ కట్టలేదా? కట్టలేదండి. కట్టండి, గోల్డ్ అయిపోద్ది లైఫ్ అన్నారు. అగ్రిగోల్డ్ అగ్గేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏది రోల్ గోల్డ్ అయిపోయింది అది. ఇది అగ్రిగోల్డ్. ఏది అగ్రిగోల్డ్ లేదు, గోల్డ్ కట్టించుకున్నవాడు లేడు, రామోజీ లేడు. ఇప్పుడు ఆ అకౌంట్స్ ఎవరు జవాబు దానికి? ఇప్పుడు ఎవరు చెప్తారు? ఒక మాట గుర్తుపెట్టుకోండి, యథార్థంగా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నవాడు గుప్పెడే మెతుకులు తిని ఆనందంగా ఉండగలడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు సంపాదించినది నువ్వు యథార్థంగా సంపాదించి దేవుడి మీద అనుకుంటే నీ సంపాదన, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు చెమ్మట కూడా పట్టనవ్వకుండా కాపాడుతాడు. అడ్డంగా ఎదిగిపోవాలి. ఆడినెత్తి మీద 10 రూపాయలు, ఈడినెత్తి మీద 10 రూపాయలు, అక్కడ 100 ఇక్కడ 100, దుర్మార్గమైన దుర్వ్యాపారాలన్నా చేసి ఏదోలా ఎదిగిపోతానంటే ఎలా ఎదిగిపోతావు? ఒకడు అన్నాడండి, నాకు చాలా తెక్కలేసిందండి, ఎదురుగా లేడు కానీ, అయ్యేం పనులు దొంగ వ్యాపారాలు అన్నీ చేస్తున్నావు, తప్పు కదా, అలాంటి పనులు చేయకని అడిగితే ఏమన్నాడు చెప్పనా? అది బిజినెస్సే, కష్టపడుతున్నాం అన్నాడు. అది బిజినెస్సేనంట. దొంగ పనులు చేయడం బిజినెస్ అంటారు దాన్ని. రాత్రికి ఎదగాలనుకుంటున్నావు, రాత్రి ఎదగాలనుకోడు కాదు, రాత్రే దేవునికి ఉగ్రత పాత్ర అయిపోతాం. చాలామంది మీరు చూడండి, గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది, పైనుంచి తీసుకోరు, డైరెక్ట్ అకౌంట్లో పడిపోతాయిలేండి. కింద నుంచి చేతులు పెడతారు. నువ్వు కింద నుంచి చేతులు పెట్టు, నీ కింద నుంచి కుళ్ళిపోకపోతే అడుగు. అవయవాలు కుళ్ళిపోవడమో, కాళ్ళు చేతులు ఏదో ఒకటి జరగడమో, ఏదో ఒకటి జరుగుద్ది. ఏదో ఒక ఎప్పొత్తు అవుద్ది. నువ్వు సంపాదించిందంతా పట్టుకెళ్ళి హాస్పిటల్కి పెట్టుబడులు పెడతావు. అన్యాయపు సొమ్ము పెద్దలు అన్నారు, పాముతో సమానం, కాటేస్తుంది. బైబిల్ అంటుంది, ఈ డబ్బులు ఎదిగిపోవాలనుకున్న వాళ్ళు మైండ్లెస్ పనులు చేస్తారట. అవివేకమైన ఇవే యుక్తమైనవని అవివేకయుక్తమైన పనులు చేస్తారట. అడ్డంగా ఎదిగిపోవాలనుకుంటారట, దుర్మార్గమైన పనులు చేస్తారట, స్వాదంలో పడతారట, ఊరిలో పడతారట, కిందకి మనుషులను నష్టాల్లో, నాశనంలో ముంచేస్తున్నాయని తెలిసిన వాటి వైపుకి వెళ్తారట. చివరికి ఎక్స్ట్రీమ్ ఏం రాశాడు తెలుసా? విశ్వాసం నుంచి తొలగిపోతారు. దేవుళ్ళలోంచి తొలగిపోతారంటే తొలగిపోతారు. ఇది చాలా భయం వేసే పదం అండి. విశ్వాసం నుంచి అంటే వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటి చెప్పండి? మనీ. వీటన్నిటికీ ఎఫెక్ట్ మూలం ఏంటి చెప్పండి? మనీ. అంటే వీటన్నిటికీ అంటే విశ్వాసం నుంచి బయటికి పోవడం, దేవుడికి దూరం అయిపోవడం, దేవుళ్ళో ఉంటున్నాను అనుకుంటూనే చివరికి దేవుడికి వ్యతిరేకంగా నిలబడడం. వీటన్నిటికీ మూలం ఏంటి చెప్పండి? మనీ మనీ మనీ. డబ్బు అన్నిటికీ ప్రధాన కారణం. డబ్బు అన్నిటికీ నాశనానికి మూలం. ఎవరొక పెద్ద ఆయన అన్నాడు, మనీని మనం ఆపరేట్ చేయాలి, మనీ మనల్ని ఆపరేట్ చేయకూడదు. ఒకవేళ నిన్నది గైడ్ చేయడం మొదలెట్టిందో, నువ్వు మనీని గైడ్ చేయాలి. ఆ మనీ కనుక నిన్ను గైడ్ చేయడం మొదలెట్టిందో అయిపోయింది నీ లైఫ్. త్వరలోనే అంతమైపోతావు. గుర్తుపెట్టు, త్వరలోనే నాశనం అయిపోతావు. మనకి వాడుకోవడానికి అవసరతలకు ఇవ్వబడిందే తప్ప కరెన్సీ లైఫ్ అని బతికావో అది నిన్ను మింగేస్తుంది ఒకరోజు. దాని కొరకు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. చివరికి ఊరిలో అవివేకమైన ఆలోచనలో, దురాశల్లో, నాశనంలో, నష్టాల్లో పడిపోయారు. చివరికి తమ్మును తామే పొడుచుకున్నారు. అలా జరిగిన
దాఖలాలు ఉన్నాయా బైబిల్లో అంటే చాలా ఉన్నాయి. మర్చుకోక ఉదాహరణ చెప్తాను వినండి. మొదటి రాజు 2వ రాజుల గ్రంథం చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయినా కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందుననుకుని నయమానుని కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూసి తన రథము మీద నుంచి దిగి వాణ్ణి ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుంచి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనక మీరు వారి కొరకు 2 మనుగుల ఎండియు దయచేయమని సెలవిచ్చుచున్నాడని అని ఆగుదాం ఒకసారి. ఆగండి. రాయబడిన సంగతులు మీరు చూసారా? ఎలాంటి పదాలు ఆయన ఉపయోగిస్తున్నాడు? యెహోవా జీవము తోడు. ఈ అడ్డగోలు సంపాదన కొరకు ఎవరి మీద ఒట్లేస్తున్నాడండి అంటే, దురాశ ఎక్కువైపోతే, ధనం మీద వ్యామోహం ఎక్కువైపోతే బైబిల్ మీద ఒట్టేస్తాం చెప్పండి, దేవుడి మీద ఒట్టేస్తాం చెప్పండి, బిడ్డల మీద ఒట్టేస్తాం. ఇక భయమే ఉండదు, ఎంతైనా ఒట్టేయడానికి రెడీ అవుతాం. మీరు అనుకుంటారండి ఒట్టేస్తే ఏమవుదని. ఎవరన్నారు ఏమవుదని? ఎవరన్నారు ఏమవుదని? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఈరోజు మీరు ఒట్టేస్తున్నారు, ఏం కాదనుకోకండి. చాలామంది భయం లేని మనుషులు ఉంటారండి. స్నానం చేసి వచ్చి దేవాలయంలో అంటే స్నానం చేసి చర్చిలో బైబిల్ మీద మేము ప్రమాణం చేస్తామంటే, నా చిన్నప్పుడు ఒకరు ఇలాగే చేసిందండి. ఒక వ్యభిచారి, ఎక్కడే అడ్రస్ ఏంటో అడగండి, ఇంకా బతుకు ఉంది. చిన్నప్పుడు ఎలాగా చేసింది, అడ్డగోలు అబద్ధం ఆడేసింది. వ్యభిచారి, పచ్చి వ్యభిచారం చేసి అడ్డగోలు అబద్ధం ఆడేసింది. దేవాలయంకి వచ్చి పాస్టర్ గారు ముందు పెట్టారు, స్నానాలు చేసి వచ్చారు. స్నానాలు చేసి వచ్చి ఆ బలిపీఠం ముందు, ఆ బైబిల్ ముందు ప్రమాణం చేసేసింది. ఏం కాదనుకుంది. ఆఫ్టర్ 1 వీక్ పిచ్చుకోక కరిసేసింది. ఈ రోజుకి తనకి ఎప్పుడు ర్యాబీస్ లక్షణాలు వస్తున్నాయని బిక్కు బిక్కు అని భయంతో బతుకుతుంది. ఈ రోజుకి ఒకటి తినకూడదు, ఒక దిక్కున ఉండకూడదు, ఒక వాతావరణం పడకూడదు. ఏమన్నా తేడా వచ్చిందంటే బాక్సులు ఎట్టేస్తారు. చూసారా? ఏం కాదనుకోకండి, ఎఫెక్ట్ చూపిస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఎక్కడ పడితే అక్కడ గ్యాసి ఒట్లేస్తున్నాడు. దేవుడి మీద ఒట్టు. 2వ అబద్ధం ఏంటో తెలుసా? మా గురువు గారే పంపించాడు అన్నాడట. గురువుగారు పంపించారు, ఈయన గారు వచ్చారు చెప్పు. మా గురువు గారు పంపించాడు. నేను ఇంకా ఇక్కడ ఉండగానే మరొక విషయం, మా ప్రవక్తల శిష్యుల్లో ఎవరిని, ప్రవక్త అనే పదం కూడా వాడేసుకుంటున్నాడండి. ప్రవక్త అనే పదం వాడేస్తున్నాడు, యెహోవా మీద ఒట్టేసేస్తున్నాడు, గురువు గారిని అడ్డం పెట్టేస్తున్నాడు. చివరికి ఎంత భయం లేని పనులు చేస్తున్నాడంటే, మా శిష్యుల్లో నేనే నెంబర్ 1 శిష్యుని అంటున్నాడు. ఎంత బాధాకరమైన విషయం. అమాయకుల్ని వెనకాల 2 వెనకేసుకొచ్చాడు, వాళ్ళు నిలబెట్టాడు. మా గురువు గారు ఇమ్మని చెప్పాడు. పరుగెత్తుకుని వెళ్ళిపోయాడు. విషయం ఏంటో తెలుసా? నాశనం కొరకు పరిగెత్తుకుని వెళ్ళాడు. పరిగెట్టాడట. మీరు సీన్ ఊహించుకుంటున్నారా? ఎంత ఆశో, ఎంత ఉరుకులు పరుగులు జీవితం. పరిగెట్టుకుని వెళ్ళి అడిగేస్తాడు. అడిగేస్తే గురువు గారికి తెలిసిపోయింది. అక్కడే మన ఇంటిగ్రిటీ పోద్దండి, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం అక్కడ వరకు కవర్ చేసేసాం, ఇంకెవ్వరికి తెలియదు. ఎందుకు తెలియదు అనుకుంటున్నారండి? రహస్యమైనది ఎప్పటికైనా బయటికి రాకుండా ఖచ్చితంగా వస్తుందండి. మన ఆత్మీయత చచ్చిపోద్ది. అప్పటి వరకు మనల్ని ఎలా ఊహించుకుంటారు, సడన్గా మన క్యారెక్టరు అబద్ధాలు ఆడే క్యారెక్టర్ అని తెలిసిన తర్వాత వాళ్ళ దృష్టిలో మనం డౌన్ అయిపోతాం. ఇంకా అది ₹1,000,000 ఎట్టు కొన్నా రాదండి.
లక్షల రూపాయలు పోసి నేను తెచ్చుకుంటానన్న రాదండి. మరలా నేను యథార్థంగా ఈ రోజు నుంచి నమ్మరు. ఇంకా గురువు అడిగేస్తాడు, ఏం గెహజీ ఏం చేస్తున్నావు? నువ్వు ఆ వెనకాల పరిగెట్టుకుని వెళ్ళినప్పుడు నా మనసు నీతో పాటు రాలేదా? ఏం పనులు అయ్యి రేపో మాపో తాత్కాలికంగా ఉండి వెళ్ళిపోయి లోకంలో వెళ్ళిపోయే మనకి ఈ ద్రాక్ష తోటలు, ఎండి బంగారాలు, తెచ్చుకున్న వస్త్రాలు ఇవి ఏమైనా లైఫ్ లాంగ్ ఎటర్నిటీలో ఉంటాయనుకుంటున్నావా? నువ్వు చేసిన దుర్మార్గమైన పని. నేను ఒక మాట చెప్తున్నాను, ఎవరి దగ్గరికి వెళ్ళైతే తెచ్చుకున్నావో ఆ మనిషి వస్తూ మన దేశంలో ఒకటి వదిలేసి వెళ్ళిపోయాడు, కుష్టి. నీకు ఒక మాట చెప్తున్నాను, ఇదే దేవుడు నీకు అనుగ్రహించుగాక. ఏం తెచ్చుకున్నాడు తెలుసా? కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. గెహజీ మిస్ అయింది ఏంటి చెప్పనా? ఏలియా వెళ్ళిపోతే ఎలీసాకి యెహోవా ఆత్మ 2 పాలు వచ్చింది. ఇప్పుడు ఎలీసా వెళ్ళిపోతే మళ్ళీ ఆ కేటగిరీని మెయింటైన్ చేసేది ఎవరు చెప్పండి? గెహజీ. నెక్స్ట్ ఎలీసా తర్వాత ఎవరు? గెహజీ. అంటే ఏలియా తర్వాత ఎలీసా, ఎలీసా తర్వాత గెహజీ. ఇలాంటి ఉన్నతమైన ఆత్మ నడిపింపుని దురాశ చేత ఏం చేశాడు చెప్పండి? పోగొట్టుకున్నాడు, ఊరేసుకున్నాడు, మెల్లో కుష్టి తెచ్చుకున్నాడు జీవితానికి. ఇంకా ఏం చేసుకున్నాడు జీవితానికి? అవమానం తెచ్చుకున్నాడు. ఎప్పుడు గెహజీ చరిత్ర, ఎప్పుడు ఈ 2024 ఈ రోజుకి గెహజీ యొక్క ఉద్దాంతం మనం మాట్లాడుకుంటున్నామంటే తరాలకు గుర్తుండిపోయేలా మనం చేసిన అబద్ధాల దురాలోచనలు దేవుడు బయట పెట్టేస్తాడు. ఒకరోజు ఏదో రోజు బయటికి తెలిసిపోతాం. ఆ రోజు అలా ఉండేవారట, ఇలా చేసేవారట, ఇదంట గెహజీ అంట, ఎలీసా అంట, ఇలా అయిపోయాడంట. ఈ రోజుకి పిల్లలకి కథల్లా చెప్పుకుంటున్నాం. దురాశలో గెహజీ కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. అందుకేనండి మనీతో చాలా జాగ్రత్తగా ఉండాలంటే, ధనంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది నేను గొప్పవాడిని చేయడమే కాదు, అదే ధనం నిన్ను ఏం చేస్తాను చెప్పు, చాలా క్యారెక్టర్ లేని వ్యక్తిగా కూడా నేను నిలబెడతాను. ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు, ఎక్కడైనా వర్క్ వెళ్తారుగా, ఆఫీసులో కానీ ఎక్కడో దిక్కున మీకు విలువైనవి ఏమైనా కనబడవచ్చు. మీ ఆఫీసర్కి తెలుసు ఖచ్చితంగా ఆ రూములో మర్చిపోయాడు అన్న సంగతి. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? ఇంకెవరికి తెలియదులే ఇక్కడ ఉంది, నేను నొక్కేద్దామని నువ్వు అనుకుంటావు. ఆ రోజు తీస్తేనే ఎవరు చూడలేదు, మూడో కన్ను చూడలేదు, ఎవరు చూడలేదు, దేవుడు చూడలేదని ఎలాగనుకుంటావులే. ఎవరో చూడలేదని తీసేసుకుంటావు. తర్వాత ఆఫీసర్ కనుక, ఆయన ఆఫీసర్ అంటే ఒక తెలివైనడు కనుక ఆఫీసర్ అయ్యాడు, నువ్వు తెలివితేటలు లేవు కనుక అక్కడ ఉన్నావు. ఆఫీసర్ ఆలోచిస్తాడు, నేను వెళ్ళిపోయాను, తర్వాత ఎవరు వచ్చారు, పలానా వచ్చారు, వాళ్ళ టైమింగ్ ఎంత ఉంది, నెక్స్ట్ ఎవరు వచ్చారు, వాళ్ళ టైమింగ్ ఎంత, నెక్స్ట్ అడుగుతారు గేట్ దగ్గర ఎక్కడో దిక్కున, వాళ్ళు ఎన్నింటికి వెళ్ళారు, వీళ్ళెన్నింటికి వెళ్ళారు, టైం గ్రాఫ్ బయటకు తీస్తారు, ఖచ్చితంగా దొరికేస్తారు. నువ్వు తీసినట్టు ఎగ్జాక్ట్ సీసీ ఫొటోస్ లేకపోవచ్చేమో కానీ అనుమానాల్లో ఎవరి మీద ఉంటాయి చెప్పు? నీ మీద ఉంటాయి. ఆ రోజు నుంచి నిన్ను అడగరు, చేయరు, వాళ్ళు లుక్కిస్తారు నీకు ముఖానికి చెమటలు, మాటలు, తడబాట్లు, ఒకటి చెప్పడం, అటు తిరిగి డోర్ను గుద్దేసుకోవడం. కానీ తడబాట్లో నువ్వు తట్టుకోలేక చెప్పకనే నువ్వు ఎంత లోపల దాచిన నీ బాడీ చెప్పేస్తుంది, ఆ పని నువ్వే చేస్తావు. చూసారా? మనమలా ధైర్యంగా ఎప్పుడు ఉండాలంటే, ఎలా ఉన్నోళ్ళు అలా ఉండండి. మనమలా ఎప్పుడు ధైర్యంగా నిజాయితీగా ప్రౌడ్నెస్ మనలో ఉండాలి అంటే అడ్డగోలు దురాశలకు పోకండి, నిజాయితీగా ఉండండి. దేవుడు మనకు 10 ఇచ్చాడు, 10 చాలు. దేవుడు నచ్చితే రేపు 100 ఇస్తాడు, ఇంకా నచ్చితే 1000 ఇస్తాడు. అంతేగాని ఆడు 100 ఎలా తీసేయాలని ప్లాన్ చేస్తావో ఈరోజు 100తో పోదు, 100 సంవత్సరాలు పోయిన గుర్తుపెట్టుకుంటాను. అందుకే గెహజీ ఈ రోజుకి 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అయిపోయినా గుర్తుండిపోయాడు. చివరికి తమ్మును తాము పొడుచుకున్నారు. గెహజీ కుష్టి చేత నలిగిపోయాడు. చరిత్రలో చాలామంది ఉన్నారు. నెక్స్ట్ మనకు తెలుసు ఇస్కరియోతు యోధ చేసిన పని ఏంటో మనకు తెలుసు. ఇస్కరియోతు యోధ ఏం చేశాడండి? భయంకరమైన ఆ యొక్క ఏవైతే ఉన్నావో వీటిని ఏమంటారు, వ్యసనాలకు గురై ఆయనకి జోదాలాడే అలవాటు ఎక్కువ ఉంది ఇస్కరియోతు యోధ. ఈ జోదాలాడే అలవాట్లోనికి కరెన్సీ కావాలి. ఈ కరెన్సీకి ఏం చేశాడండి?
30 ఎండి నాణ్యాలకు యేసుక్రీస్తు వారిని అమ్మేశాడు. 30 ఎండి నాణ్యాలు ఎన్ని రోజులు ఉంటాయండి? డెడ్ సీప్గా అమ్మేశాడండి. డెడ్ సీప్ అంటే ఈ ఆశ ఉన్న వాళ్ళు పావలా కూడా ఏమవుతారు చెప్పండి? కక్కుర్తి పడతారు. మొన్న మరి తెలిసి వెళ్ళారో తెలియక చేశారో నాకు తెలియదు, కానీ మొన్న చర్చికొచ్చి కొత్త చెప్పులు వేసిపోయారు. చెప్పులు వేసిపోతారా? ఎక్కడ కదలండి, అక్కడ కొత్త చెప్పులు వేసిపోతారంటే వేసిపోయారు. నేను అనుకుంటున్నాను బహుశా కన్ఫ్యూజ్లు వేసుకెళ్ళిపోతే నో ప్రాబ్లం, ఈ వీక్ వచ్చేస్తాయి. కావాలని వేసుకెళ్ళిపోతే నీకు పావల చెప్పుల్లో నీకు ఏం కలిసి వస్తుంది? దేవుడు నేను గమనించడవి చెప్పుల విషయంలో. అంటే రూపాయి కొక్కుర్తి పడినా, ₹10 కొక్కుర్తి పడినా, నువ్వు చిన్న విషయంలో కొక్కుర్తి పడుతున్నావు అంటే రేపు పొద్దున్న పెద్ద మొత్తంలో దేవుడు నీకు ఇస్తాడా? ఈ మన క్యారెక్టర్ని బిల్డప్ చేసి చూపిస్తాడు దేవుడికి మనం ఎలా ఉన్నాం. ఇస్కరియోతు యోధ 30 నాణ్యాలకు అమ్మేశాడు. 30 ఎన్ని రోజులకు వచ్చి పెడతావు? వజ్రాలు పెట్టినా, వైడూర్యాలు పెట్టినా, ఎండి బంగారాలు పెట్టినా, ఈ విశ్వాన్ని తాకాట పెట్టి ముందు పెట్టుబడిగా పెట్టిన ఆయన కొనగలమా? ఆయన్ని సశరీరగా వచ్చిన దేవుణ్ణి ఏ తులరాశితో ఆయన తూయగలని చెప్పండి? దేనితో కొనలేము. అన్నిటికన్నా విలువైన వాడిని చెప్పండి అమ్మేశాడు. మనం ఎలా ఉంటుంది తెలుసా? మన దగ్గరున్న తినడం మనకు రాదు, కానీ చెప్పండి మనకున్న దాన్ని తినడం రాదు, కానీ ఎదురుగున్నది ఎప్పుడు తినేలా అని ఆలోచిస్తాం. ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఈ నీతి కథలు అయితే బాగా గుర్తుంటాయని గూగుల్లో ఏం దొరుకుతాయని ఎత్తుక్కుని వచ్చాం. ఒకసారి తమ్ముడు చూపిస్తాడు చూడండి. చూపిస్తాడు ఒకసారి. నెక్స్ట్ 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 ఇంకా నెక్స్ట్ ఇంకొక దీని ఫస్ట్ ఇమేజ్ ఓకే, ఇది చూడండి. దీని కంటెంట్ నేను చెప్తాను చూడండి. కుక్క, ఆకలితో తిరుగుతున్న కుక్క. ఆ ఆకలితో తిరుగుతున్న కుక్కకి మంచి మాంసకృతులతో ముడిపడిన, ఆ మూలుగుతో ముడిపడిన ఒక దుమ్ము దొరికింది దానికి. బాగుంది, అమ్మయ్య దొరికింది, రోజుకి హ్యాపీ లైఫ్ అనుకుంది, తినేయాలని. ఆ వాతావరణం దానికి సెట్ అవ్వలేదు అనుకుంటాను. మంచిగా మన ప్యాలెస్కి వెళ్ళిపోయి అక్కడ తిందాం అనుకుంది. దాని ప్యాలెస్ ఏదో గొయ్యి ఉంటుందిగా, నీయో అది ఏదో గొయ్యి ఉంటుందిగా, బోరుది, అందులోకి వెళ్ళిపోదాం అనుకుని తినడానికి బయలుదేరిపోతుంది ఇంటికి. వెళ్ళిపోతున్నప్పుడు దారిలో ఒక బ్రిడ్జ్ తగిలింది. ఆ బ్రిడ్జ్ తగిలినప్పుడు సేమ్ దానిలాగా కుక్క దానికి నీటిలో కనబడుతుంది. సేమ్ దాని నోట్లో కూడా ఇంకొకటి ఉంది. ఎందుకంటే కనబడదు అదే, సేమ్ దానిలాగా కనబడుతుంది. సేమ్ అలాగే ఇంకొక ఎముక దాని నోట్లో ఉందనగానే దీనికి ఆశ ఎక్కువైపోయింది. ఇది ఈరోజు తిందాం మరి రేపటికి. అది ఆ కుక్కని ఏదోలా బెదిరించేసి దానిలోంచి ఏదోలా మనం ఆ ఎముకని మనం కొట్టేయాలని చెప్పి గట్టిగా ఆ నదిలో చూసి బౌ అని అరిసింది. ఆ ఎముక నదిలో అడిపోయింది. తింగరదానికి తెలియదేడు చెప్పిన ఆ సింబల్ లేదా ఆ ఇమేజ్, ఆ నీటిలో కనబడుతున్న ఆ బొమ్మ కూడా దాని దురాశ ఉన్న ఆహారం కూడా ఏమైంది చెప్పండి, దూరమైంది. ఇవన్నీ చిన్న నీతి కథలు చెప్పేవారు మనకు గుర్తుందా? చిన్న మైండ్లో చిన్నప్పుడే మనకు పడాలని, చిన్నప్పుడు చెప్పినా పడలేదు కనుక ఎంత అయినా చెప్పాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రోజుకి చెప్పాల్సి వస్తుంది. ఇంకా మరొక కథ ఉంది చూడండి. లూకాసు సువార్త ఆ ఇమేజ్ రెడీ పెట్టు. లూకాసు సువార్త 12వ అధ్యాయం, లూకాసు సువార్త 12వ అధ్యాయం 16వ వచనం చూడండి. మరియు వారితో ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని ఇంట భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము. ఇప్పుడు ఆయన కష్టపడ్డాడండి, పంట బాగా పండింది. ఆ పంటను పట్టుకెళ్ళి ఆ గుడాంసులో దాచుకుంటా అన్నాడు. తాను కష్టపడి సంపాదించిన దాచుకోవడం తప్ప రైటా? తప్పేముంది అనుకుంటాం. కానీ విషయం ఏంటి తెలుసా? దేవుని కన్నా
నీ ధనాన్ని సంపాదించిన దాన్ని ఎక్కువ దాసి నువ్వు దేవుణ్ణే పక్కన పెట్టి మాస్టర్ ప్లానింగ్ లేస్తున్నావంటే అది పాపమే. గుర్తుపెట్టు. నువ్వు యథార్థంగా కష్టపడు, తప్పులేదు. ఆ కష్టపడిన దానికి ప్రతిఫలం వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించు. దేవా, నీ కృపలో నీ దయలో నా రెక్కల కష్టాన్ని దీవించి నాకు ప్రతిఫలం ఇచ్చావని దేవుడిని ఘనపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. తప్పులేదు. కానీ వీడు ఏం చేస్తున్నాడు తెలుసా? సంపాదించిందంతా దాసి గొడాంసు పెద్దవి చేసి ఇక రేపు నుంచి ఇంకే పనిలోకి వెళ్ళడంట. ఎందుకు? ఇంకొచ్చేసిందిగా, ఇంకెక్కడికి వెళ్ళను ప్రాణమా, ఇంక నువ్వు ఎండ లేదు, నీకు కొండ లేదు, నీకు వర్షం లేదు, ఏమీ లేదు, నువ్వు సోగ్గా ఇంక నిద్రపోయి చెప్పండి బాగా తినే. చాలామంది గవర్నమెంట్ని, చాలామంది రాష్ట్రాన్ని ఎందుకు మోసం చేస్తారు చెప్పండి? రేపు నుంచి పనిలోకి వెళ్ళకూడదని, రేపు నుంచి ఏ వరకు చేయకూడదు అంటే వీడు తరతరాలు తినినా తరగనంత తరగని ఆస్తి వీడికి రావాలని వీడు ఏం చేస్తాడు చెప్పండి? సడిపడనంత దాచేస్తాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు కష్టపడాలి, కష్టానికి తగ్గట్టు తినాలి, తిండికి తగ్గ కష్టము, కష్టానికి తగ్గ తిండి ఉండాలి. వీడు సంపూర్ణంగా దాసేసి కష్టపడ్డట. ఇక దేవుడి ప్రస్తావన ఏమీ లేదు. వీడు ఎలా తయారయ్యాడంటే, ప్రాణమా తినుము తాగుమన్నాడు దేవుడు. అన్నాడు, అరే అన్నిటికన్నా గొప్పది నీ ప్రాణం. వీడి దగ్గర కూలి పనులు చేస్తున్న వాళ్ళ యొక్క కూలి పనులన్నీ లాగేశాడు వీడు. అది సందర్భం. వీడు అడ్డగోల ధనవంతుడు ఎలా అయ్యాడు? వీడి కింద పనిచేసే చిన్న చిన్న వర్కర్స్ ఉంటారు చూసా, వెనకేసాడంటే తన దగ్గరున్న కూలి వారి కూలి ఏం చేశాడు చెప్పండి? ఈడు బిగించాడు. ఆ కూలంతా ఈడు పోగేసుకున్నాడు. కింద కష్టపడిన వారి కష్టాలు దొంగిలించి వెనకేసుకున్నాడు. అందుకే దేవుడు వారి మొరను విని దేవుడు వారి ప్రార్థనకి జవాబు ఎలా అన్నాడు? నీ ప్రాణం అడుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళ కూలి పనులు నువ్వేం చేసావు? బిగించేసావు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన కింద చిన్నోళ్ళు కానీ మన కింద పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళ రూపాయి కూడా మీ దగ్గర ఉంచుకోకండి, ఇచ్చేయండి త్వరగా. ఎంత త్వరగా ఇచ్చేస్తే అంత మంచిది. రేపొద్దున మీరు ఆఫీసర్లు అవ్వచ్చు, రేపొద్దున ఎక్కడో దగ్గర మీరు యజమానికి ఇంకా పెద్ద స్థాయిలో ఏ వ్యాపారంలోనూ వర్ధిల్లొచ్చు. మీ దగ్గర ఎవరో ఒకరు పని చేయొచ్చు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళ కష్టాన్ని దొంగిలించకండి. మీరు తీసారో వాళ్ళ కష్టం యెహోవా యొద్ద మొరపెడుతుంది, వాళ్ళ శ్రమ యెహోవా యొద్ద మొరపెడుతుంది. వాళ్ళ కన్నీళ్ళు కాచే దేవా అతన్ని మేము ఏం అనలేకపోతున్నామని. వీడు చేసిన తప్పు ఏంటి తెలుసు? యథార్థంగా కష్టపడ్డాడు. నాకేంటి నా పంటలోది అనుకున్నాం, నీ పంటలోదేలే. మరి నీ కింద పని చేసిన వాళ్ళు కష్టాన్ని దొంగిలిస్తుందని నీకు ఎందుకు అర్థం అవ్వలేదు? వీడు దురాశ దేవుడి దగ్గర ఏ జడ్జిమెంట్ కోరుతుందో తెలుసా? తీసే ప్రభువాడిని కొనడానికి వీళ్ళే. దురాశ చివరికి మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది తెలుసా? ఊరిలోకి తీసుకెళ్ళిపోద్ది, దేవుని ఉగ్రతలోకి తీసుకెళ్ళిపోద్ది, చివరికి మనల్ని చంపేస్తుంది. మరొక కథ చెప్తాను వినండి. చిన్నప్పుడు బోర్డు స్కూల్లో మరి ఎంతమందికి కథ గుర్తుందో లేదో నాకు తెలియదు. గుర్తుందా కదా? మీకు అక్షరాలు కనబడకపోయినా ఇమేజ్లు చూసినప్పుడన్నా మీకు గుర్తొచ్చేయాలి కదా. మీకు గుర్తు రాలేదంటే మామూలు దుంపలు పడు కదనమాట. ఇంకా అది ఎంతోకంత గుర్తుండాలి కానీ అది గుర్తుండే మనకి. నాకు ఇప్పుడు గూగుల్లో అప్పుడెప్పుడో గుర్తుంది. గూగుల్లో ఏమైనా దొరుకుతాయని ఎందాక ఎదిగితే దొరికింది. ఈ ఆటగాడు ఉంటాడు, ఆడి పేరు భైరవుడు. చక్కగా దుంపలు తింటుంటాడు, దొరికిన మొక్కలు తింటుంటాడు, ఏదో ఒకటి తెచ్చుకుంటాడు, ఇంటికి ఇస్తుంటాడు. భార్య చక్కగా దుంపల సారీ ఏదో పెట్టి చక్కగా నడిచేది. వెజ్ కర్రీలతో బాగానే ఉండేది ఆడి లైఫ్. ఈడు మాంసానికి మరిగాడు భైరవుడు. కుందేలు మాంసం స్థాయి నుంచి వీడు జింకలు తినే స్థాయికి వెళ్ళాడు. జింకలు తినే స్థాయి నుంచి బలిసిన జింకలు కావాలనుకున్నాడు. ఆడి పేరే చెప్పండి, భైరవుడు. పెద్ద జింక, కొమ్ములు తిరిగిన జింక, మగ జింక ఎక్కడ దొరుకుతుందని తిరిగాడు. దొరికింది, బాణం వేసి కొట్టాడు, భుజం మీద వేసుకున్నాడు, తీసుకుని వస్తున్నాడు. అదిగో ఫస్ట్ ఇమేజ్. ఆ భుజం మీద వేసుకుని వస్తున్నప్పుడు సరిగ్గా అడవి పంది దుంపలు తింటూ కనబడింది. జింక కన్నా ఇంకా రుసుగు ఉండేది ఏంటనుకున్నాడు? దుంపలు తినే అడుగు పంది. దుంపలను పదం ఎందుకు వాడుతున్నాను తర్వాత మీకు అర్థం అవ్వాలంతే. ఇంకా ఈ పందిని కూడా తినేస్తే ఇంకా బాగుంటుంది. ఈడ దురాశ చూడండి, ఆ జింకను తినడానికి 2-3 రోజులు పడుతుంది. ఇప్పుడు పంది అవసరం అంటారా? జింకను పక్కన పడేశాడు. బలిసిన కొమ్ములు ఆ కూరలు తిరిగిన పంది మీదకి బాణం విసిరారు. అది పంది కనుక అది వెంటనే సావదు. ఎప్పుడన్నా మీరు బైక్ సోకొద్దండి, మన బైక్ వంకర అయిపోద్ది కానీ దానికి ఏమవుతుంది, ఎలహే అని పోద్ది. అది చూసారా? కారు గుద్దామా డూమంతా ఎగిరిపోద్దండి, బంపర్ ఎగిరిపోద్దండి, దానికి ఏమవుతుంది, పెద్ద సీరియస్గా తీసుకోదు, అది ఎలరా అని పోతుంది అది. అలాంటిది దానికి వేస్తాడు అడుగు పందికి. అడుగు పందికి వేస్తే
ఆ దెబ్బ తగిలింది, త్వరగా సావదు. పంది త్వరగా సావదు, అది అన్ని జంతువుల్లో బలంగా ఉంటుంది. ఆ ఇసురుకుంటూ ఆ గాయ కరెక్ట్గా రొమ్ముకి తగిలింది. ఇసురుకుంటూ వచ్చి ఆ తిరిగిన ఆ కూరలు ఏవైతున్నావో సరిగ్గా వీడికి డొక్కలో పొడిచేసింది. థర్డ్ ఇమేజ్ అది. ఆ డొక్కలు ఎప్పుడైతే పొడుస్తుందో ఈ మనిషికి అన్ని సున్నితమైన అవయవాలన్నీ ఎక్కడ ఉంటాయిగా మనకి, కాలియం, ఇవన్నీ గుండె, ఇవన్నీ ఎక్కడైతే ఉందో ఇక్కడ తగిలేసరికి వాడు అక్కడికక్కడే చచ్చిపోయాడు. కొంతసేపటికి వాడు వేసిన బాణం గాయానికి అది కూడా చచ్చిపోయింది. ఈ ఇరువురు కుమ్ములాట్లు, అంటే ఈ పంది ఈ భైరవుడు ఇరువురు కుమ్ములాట్లో తెలియకుండా అటువైపు వెళ్ళిపోతున్న ఆ కుమ్ములాట మధ్యకు పాము వచ్చింది. ఆ పాముని వీళ్ళిద్దరు కలిసి తొక్కేస్తే ఆ పాము కూడా చచ్చిపోయింది. ఎన్ని ఉన్నాయండి ఐటెంలో? జింక, పంది, పాము, భైరవుడు. అప్పటికే వారం రోజుల నుంచి ఆకలితో తిరుగుతుంది ఒక గుంట నక్క. ఎప్పుడు ఆకలితో తిరుగుతున్న దానికి, ఎందుకంటే నక్క ఏటాడలేదు, దానికి అంత సీన్ లేదు. దానికి ఎదవైడియాలు తప్ప దానికి అంత సీన్ లేదు. ఏటాడగలదు అది. ఏ పులో తినేసిన మాంసమో, ఏ సింహం వదిలేసిన మాంసమో, ఏ చిరుతో వదిలేసిన మాంసం తినడం తప్ప అది సొంతంగా ఏటాడగలదు అది. అందుకే వదిలేసిన ఆహార పదార్థాలు ఎక్కడ దొరుకుతాయేమని దేవుడా తిరుగుతుంది అడవంతా. ఆ ఎండిపోయిన నక్క వచ్చింది, చూసిన వెంటనే ఇన్ని జీవులు ఒకేసారి కనబడ్డాయి. దేవునికి ప్రైజింగ్ చేసింది ఏటో మరి. వెంటనే అబ్బా ఎంత ఆహారం దొరికేసింది. పంది, జింక, పాము, చెప్పండి, భైరవుడు, 4. దానికి ఒక లిస్ట్ కూడా ఇచ్చాడు. ఈ మనిషిని తినడానికి ఎంతో టైమింగ్ ఇచ్చాడు. ఇప్పుడు నేనే చదివాను ఒకసారి. 1 నెల, పందిని తినడానికి 2 వారాలు, 2 నెలలు. ఇక పాముని అది తినడానికి 1 వారం లేదా ఒక 2-3 రోజులు అది మొత్తం మింగేస్తే సరిపోద్ది. ఇలా లెక్కలు వేసుకుంటే ఒక 3 వారాలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 3 వారాల ఫుడ్ నాకు సరిపోయింది, అమ్మయ్య అనుకుందా. 3 నెలల ఫుడ్ సరిపోయిందని అనుకుని అమ్మయ్య అనుకుందట. అంతా బాగుంది, 3 నెలలకు తినేస్తాం. మరి ఈరోజు ఏం తినాలంటే అది తినచ్చుగా. 3 నెలలకు తింటానో బాగానే ప్లాన్ చేసింది. ఇప్పుడు 3 నెలల ఫుడ్ ఉందో తినొచ్చుగా, తినలేదట. అప్పుడు ఏం చేసిందో తెలుసా? ఏటగాడు వదిలేసిన ధనుస్సు ఉందిగా, ధనుస్సు బాణం, వింటున్నారు? ఆ వదిలేసిన తర్వాత దానికి ఇలాగా తోలుతో కడతారు, ఇలా తీసి దాన్ని యూసేపు కడతారు. వింటున్నారా? అది కట్టిన తర్వాత ఇది ఏమనుకుందంటే, ఇవన్నీ తర్వాత రేపు నుంచి తిందాం, ఈ రోజుకి ఈ కట్టిన ఈ తోలు నరం ఏదైతుంది తినేసి బతికేద్దాం అని చెప్పి సరిగ్గా బాణం చివరిని కొరికింది అది తినేద్దాం. ఇలా ఉంచి కడతారు కదండి. ఆ చివరి ఎప్పుడైతే అది తెంచిందో అది తెగి ఒకేసారి దాని ముఖం మీద కొట్టేసరికి చచ్చిపోయింది. ఇప్పుడు చెప్పండి, దురాశ కింద రాస్తారు కొటేషన్లో, టెక్స్ట్ బుక్లో ఉంటుందండి ఇది. దురాశ, చెప్పండి, దుఃఖానికి చేటు. ఏమర్థమైంది? దానికి చక్కటి ఆహారం దొరికింది, తినొచ్చుగా. మనం వెళ్ళటం చెప్పినా మన దగ్గర ఉన్నది మనకు తినడం చేత కాదు. చెప్పండి, నాకు బిర్యానీ కావాలి, తినే చచ్చిపో, బిర్యానీ తినేసి. నీకు మంచి ఆహారం నచ్చదు నీకు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఒకడు ఉండేవాడండి మా చిన్నప్పుడు, ఆడికి ఆకులో వేస్తేనే తినేవాడు. ఆకులు వేయాలి ఆడికి, కంచంలో నచ్చుతుంది ఆడికి. ఆకులు వేస్తే ఆకు ఫీలింగ్ అనమాట. నేను అడుగుతున్నాను, ఆకులు అంటే ఇప్పుడు భోజనాలు జరుగుతుందని ఫీల్ అవ్వాలి, కొంచెం సాంబార్ వేయండి అంటాడు. మనమే వేసేది అక్కడ. నీకు అర్థమవుతుంది? మనుషుల ఫీలింగ్స్, దురాశలు ఏం చేస్తే తెలుసా? రాను మనల్ని పాడు చేస్తే, దిగజారుస్తే, చివరికి మనకి ఉరులు, నష్టాలు, నాశనాలు కలగజేసి ఎక్స్ట్రీమ్ ఏంటో తెలుసా? దేవునికే మనల్ని దూరం చేసేస్తాం. అందుకే నేను చెప్తున్నాను, డబ్బు మీద ఆశ ఉండొచ్చు, అది ఎంతవరకు ఉండాలో అవసరం వరకే ఆశ ఉండాలి. ఏదన్నా కొనుక్కోవాలని ఆశ ఉండొచ్చు, అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఆశ ఉండాలి. కానీ మనమే రాత్రికి రాత్రి ఎదిరిగిపోవాలని ఆలోచించారో, నక్క ఎలా చచ్చిందో చెప్పండి, యోధ ఎలా చచ్చాడో చెప్పండి, ఎలీసా ఎలా చనిపోయాడో చెప్పండి. అలాంటి నష్టాల్లో మన గెహజీ, క్షమించండి, గ్రహజీ ఏ విధమైన కుష్ఠులోకి నశించిపోయాడో అలాంటి నష్టాల్లోకి వెళ్ళిపోతాం. కొన్ని రెఫరెన్స్ చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన త్వరగా ఈ రెఫరెన్స్ చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులు కలుపుచు
లోబత్వమందు దురాశకు వాడిన మరో యొక్క పదమే లోబత్వం. లోబి అంటారు చూసారా, లోబులు అంటారు చూసారా. లోబి అంటే దురాశకు మరో యొక్క పర్యాయ పదం లోబత్వం. పేతురు అంటున్నాడు, వ్యభిచారం ఎలాంటిదో చెప్పండి, లోబత్వం కూడా అదే కేటగిరీ. అంటే వ్యభిచారం కేటగిరీ వేరు, లోబత్వం దురాశ కేటగిరీ వేరు అనుకోకండి. ఈక్వల్గా కొలుస్తాడు దేవుడు, రెండు ఒకే కేటగిరీలు వేసి ఒకే పనిష్మెంట్ ఇస్తాడంట. అంటే వ్యభిచారాన్ని దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటాడో చెప్పండి, లోబత్వాన్ని కూడా అంతే సీరియస్గా తీసుకుంటాడు. మరొక పదం చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాలు చూడండి. మనుషుల హృదయాల్లో నుంచి దుర ఆలోచనలు, చూసారు, లోపల నుంచి స్టార్ట్ అవుతుంటే మానవ హృదయంలో గూడు కట్టుకుని ఉన్నాయి దురాలోచనలు. అంటే వ్యభిచారపు ఆలోచనలు లోపల నుంచి వస్తాయి, దొంగతనపు ఆలోచనలు లోపల నుంచి వస్తాయి, ఎదుటి వారిని ఆశించే ఆలోచనలు లోపల. అంటే వీటన్నిటికీ క్యారెక్టర్ అడ్రస్ ఎక్కడని చెప్పండి, హృదయంలో నుంచే వస్తాయి. మరొక వచనం చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం, చరిత్రలో రాయబడిన మరొక విషయం 31వ వచనం చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 31వ వచనం. ఒక గాలి బయలుదేరి కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేండ్లను కూర్చుకొని సందర్భం మీకు తెలుసుగా, మోసే బురద తినేస్తున్నారు. ఏమని? నాకు మాంసం కావాలి, మాంసం లేకపోతే ఈరోజు చచ్చిపోతాం అన్నారు. యెహోవా వాళ్ళు మొరన్నారు. ఇక్కడ ఒక పదం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా భయం వేస్తుందండి. కొన్ని మొండి ప్రార్థనలకు జవాబు వస్తుందా అంటే చెప్పండి, వస్తుందా అనడానికి ఇదే గుర్తు. కొన్నిసార్లు దేవుడిని పదే అడుగుతాం చూసారా, పాస్టర్ గారి చేత కూడా బలవంతంగా చేపిస్తాం. మాకు ఎట్లా అయినా సరే అది వచ్చేయాలండి, ఆ జాబ్ వచ్చేయాలండి, మాకు ఎట్లా అయినా సరే అది కలిసి వచ్చేయాలి, ఎట్లా అయినా సరే. కొన్ని మొండి ప్రార్థన చేయకూడదండి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే, దేవా నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిగించు, నేనైతే నీకు ప్రార్థన చేస్తాను, నీ చిత్తం అయితే నాకు అనుగ్రహించు, నీ చిత్తం కాకపోతే వదిలే ప్రభు అని ప్రార్థించడం ఉత్తమ లక్ష్యం. ప్రభు మాకు ఎలాగైనా ఇచ్చే ప్రభు అంటే నీ మొండి ప్రార్థన కొన్నిసార్లు జవాబులు ఇచ్చేస్తాడు, తీసేసుకోవాలి. వీళ్ళకి కూడా ఇచ్చాడు మొండి ప్రార్థన, మాకు మాంసం కావాలి. మోసే నువ్వు దేవుడిని అడుగు, మాకు మాంసం కావాలి. వీళ్ళ విజ్ఞాపనకి మోసే ప్రార్థించాడు, ఆ మొండి ప్రార్థనకి జవాబు వచ్చేస్తుంది. పూరేళ్ళు తూర్పు గాలి చేత వచ్చి వాళ్ళ రోడ్ల మీద పడిపోతే, ఇదిగో ఎన్ని మూరలట, 2 మూరల ఎత్తు. అంటే 2 మూరల ఎత్తు అంటే ఎంత సైజు అంటే 2 మూరల ఎత్తు మీద చూడండి ఎంత సైజు మాంసం అలా రోడ్డు మీద పడిపోయిందంట. రాత్రి పగలు కూర్చేసుకున్నారట. ఎన్ని రోజులు తినేస్తారో మరి. రాత్రి పగలు కూర్చేసి తినేద్దాం అనుకున్నారట. మాంసం వాళ్ళు ఎక్కువగా తినేసి 33వ వచనంలో చూడండి, ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందుల్లో ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపం జనుల మీద రగులుకొనెను, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలానికి క్రీబోతు హతావా అని పేరిటారు. కింద ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి, దురాశ. వీళ్ళు ఎందుకు చచ్చిపోయారు చెప్పండి? మాంసం తిన్నది కదండి. మాంసం పళ్ళ సందుల్లోకి కంఠంలోనికి ఆవు అంటే మొక్క బయట వచ్చేంతగా తినేయాలన్న దురాశ అంత చూసారా, అంత చచ్చిపోయారు. మాంసం తినడం తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ వండుకున్నారేమో, మాంసం తినడం తప్పు కాదు, కానీ మాంసాన్ని చూడండి దురాశతో తినడం. కొంతమంది ఉంటారండి, కోడు కాళ్ళు కూడా నవ్వులేస్తారు, త్వరగా కాళ్ళు కూడా వదలరా. కొంతమందికి విచిత్రమైనది. ఒక ఆయన చెప్తున్నాడు, నాకు దాని గుండెకాయ కావాలంట. కోడి గుండెకాయలు తింటే ఆయన నన్ను అడగండి ఎవరంటే, అది కూడా గొప్పగా సాక్ష్యం చెప్తుంటే ఆయనకి సిగ్గులేదు, ఆయనకి వండే వాళ్ళకి ఇంకా అసలు సిగ్గులేదు. కోడి గుండెకాయలు ఎగిరేటమన్నాడట.
తింటున్నాడు. అది కూడా లైవ్లో చెప్తున్నారండి, ఏమనుకోవాలండి. రకరకాలు తింటున్నాడు. దురాశ. వీళ్ళ మాంసం తినడం తప్పు కాదు, మాంసాన్ని అతిగా తిన్నారు. ఎంతగా తిన్నారంటే పండ్ల సందుల్లో నవ్వులుతూ, ఇంకా వాళ్ళు నములుతూ ఉండగా, వాళ్ళ కంటోలో మాంసం ఉండగా ఇంకా తినేస్తారు. ఎంత తింటారు? తిని చచ్చిపోతారా? నవ్వులేస్తున్నారు. దేవుని స్తుతించడం కానీ, ప్రార్థించడం కానీ, దేవుడు మా ప్రార్థన విన్నాడని ఒక స్తుతియాగం కానీ ఏమీ లేదండి. తిండే అంటే వీళ్ళ కడుపే వీళ్ళకి ఏమైపోయాడు చెప్పండి? దేవుడైపోయాడు. దేవుడిని పక్కనట్టేశారు. వీళ్ళ తిండి వీళ్ళకి దేవుడైపోయింది, వీళ్ళ కడుపు వీళ్ళకి దేవుడైపోయింది. దేవుడు సీరియస్ అయిపోయాడు. ఇలాంటి దురాశ పనులు ఉండకూడదని ఒకే రోజు చంపేశాడు. వీళ్ళందరినీ ఒక దిక్కున పాతేశారు. ఆ శ్మశానాల దొడ్డుకో పేరెట్టారు. ఆ దొడ్డు పేరేంటి చెప్పండి? దురాశ దొడ్డే. అది ఏంటది? దురాశ దొడ్డే. వీళ్ళందరూ ఎలా చనిపోయారంటే రెండో ప్రపంచ యుద్ధంలో చచ్చిపోలేదా చెప్పండి? వీళ్ళందరూ ఎలా చనిపోయారంటే ప్రపంచానికి గుర్తుండిపోయే చరిత్ర ఈరోజు కొన్ని యెరూషలేం సమాధులు. వీళ్ళందరూ ఎలా చనిపోయారంటే ప్రపంచానికి గుర్తుండిపోయే చరిత్ర, పేరు, కేటగిరీ రాశారు. దురాశ వల్లనే చచ్చిపోయారు. చరిత్రలు ఎలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి చనిపోయారు, ఎంతమంది ఉన్నారు దురాశలు వాళ్ళు చచ్చిపోయినారు. ఇంకా రాస్తున్నాడు చూడండి, యెరెమీయా గ్రంథం. క్షమించండి, ఇదే సందర్భాన్ని ఒకసారి నెమరు వేసుకుందాం. కీర్తన 78వ కీర్తన, 78వ కీర్తన ఇంకా క్లియర్గా రాస్తారు చూడండి. 78వ కీర్తన 26వ వచనం నుండి ఎందుకు చనిపోయారో కొంచెం వివరణ ఇస్తాడు చూడండి. ధూళి ఎంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారముగా రెక్కల గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను, వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలింపచేసెను. వారి కడుపార తిని తనిసిరి. వారు ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరకముందే ఆహారం ఇంకా వాళ్ళ నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీదకు దిగను. వారిలో బలిసిన వారిని, నా పదం ఎలా రాశారు చూడండి, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించును. ఆకలి కొరకు తిన్నవారు వేరు, బలిసి తిన్నవాళ్ళు వేరు. ఆ పూటకి గుప్పడి మెతుకులు తిని వెళ్ళిపోయే వాళ్ళు వేరు, ఆకలి తీరిపోయిన ఇంకా బలిసి తినడం వేరు. అందుకే దేవుడు చంపేశాడు వాళ్ళని. రాత్రికి రాత్రి వచ్చిన అద్భుతమైన కార్యం పగలకి శాపమే కూర్చుంది, చనిపోయారు. శ్మశాన వాటికి అయిపోయింది ఆ పల్లె ప్రాంతం అంతా. 106వ కీర్తన చూడండి. 106వ కీర్తన వచనాన్ని రాసుకోండి. 106వ కీర్తన 14వ వచనం. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారులో దేవుడిని శోధించిరి. వారి కోరినది దేవుడు వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణానికి వారికి క్షీణత కలగజేసు. ఏం రాస్తున్నాడు చూడండి, ఆయన్ని శోధించిరి. ఇస్తాడా ఇవ్వడా, ఇస్తాడా ఇవ్వడా. కొన్ని ప్రార్థనలు ఎలా అడుగుతాం తెలుసా? దేవుడు ఇస్తాడా ఇవ్వడా. కొన్ని ప్రార్థనలు చూసారా, దేవుడిని అనుమానించినట్టే ప్రార్థన చేస్తుంటారు. అలా చేయకూడదండి. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు చేసినా చేయకపోయినా, దేవుడు జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఈ నిర్ణయాల మీద మన విశ్వాసం ఉండాలి తప్ప దేవుడు ఇస్తాడంటారా ఇవ్వడంటారా. ఒకసారి మనం ఈ వారానికి ఈ ఫ్రైడే ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, అసలు వస్తుందంటారా రాదా. నువ్వు ఎవరికి టెస్ట్ పెడుతున్నావు తెలుసా? దేవుడికి పరీక్ష పెడతావు. ఇక 3 వారాలు సరిగ్గా 4 శుక్రవారాలు ఉంటానండి, వచ్చే నెలకల్లా నన్ను నెరవేరిపోద్దని అనుకుంటున్నానంటే 4వ వారం అయ్యేసరికి దేవుడు కంగారైపోయి పరలోకంలో, అయ్యో 4వ వారం వస్తుందేంటి అని దేవుడు కంగారైపోతాడు అనుకుంటున్నావా? బిడ్డ అప్పుడే 3 వారాలు దాడిస్తుంది, 4వ వారం తెలియకుండా వస్తుంది. ఎలా ఇప్పుడు? రేపు సాటర్డే కల్లానే ఏదోలాగా ఆన్సర్ ఇచ్చేయాలని దేవుడు సింహాసనం మీద పాము మీద పడుకుని ఆన్సర్ ఇచ్చేస్తాను అనుకుంటున్నావా? అలాంటి దేవుళ్ళు ఉన్నారులేండి, అందుకని డీటెయిల్గా చెప్తాను. అయ్యో భక్తుడు తపస్సు చేస్తున్నాడు అక్కడ, ఎలాగా దేవి ఏంటి ఏం జరుగుతుంది భూలోకంలో అంటాడు అనుకుంటున్నావా? అవి బయట బాగుంటాయి కథలో. ఈ దేవుడు అలా ఉండదు. ఆయన పరీక్షించకండి. వీళ్ళు పరీక్షించారు, మాంసం ఇస్తాడా ఇవ్వడా, తెస్తాడా తేడా. చివరికి ఆయన్ని శోధించారు కనుక దేవుడు వాళ్ళని సంహరించాడు. ఇంకో పదం మీకు అర్థం అవ్వాలి. యెరెమీయా గ్రంథం చూడండి. యెరెమీయా గ్రంథం ఇక్కడ క్లియర్గా ఉంటుంది మన వివరణకి. యెరెమీయా గ్రంథం 2వ అధ్యాయం
ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. తమ కొరకు తొట్లను అనగా తొలిపించుకునే, ఇది పోలికగా చెప్తున్న ఒక అర్థమైతే చెప్తున్నాడు. జీవజలాల ఓట ఎవరంట? దేవుడంట. దేవుడికి ప్రార్థన చేస్తారట. దేవుడు మనకిస్తాడో ఇవ్వడని చెప్పి సొంతంగా వీళ్ళే నీళ్ళ తొట్లు తయారు చేసుకున్నారు. అంటే మనం ఎలా ఉంటాం తెలుసా? ప్రార్థన చేస్తాం, మళ్ళీ బయటికి పోయి మన ప్రయత్నాలు కూడా మనం చేస్తాం. అంటే దీన్ని ఎలా ఉంటుందో తెలుసా? దేవుడిని పూర్తిగా నమ్మమ్మ. ఇవన్నీ ఏ కేటగిరీలోకి వస్తాయి తెలుసా? ఇశ్రాయేలు ఏ కేటగిరీలో పడ్డారో, దురాశలో, దురాలోచనలో, అదే లోభత్వంలో మనం కూడా పడతాం. గుర్తుపెట్టు. నేను ముగించేస్తున్నాను. మరి ఇవన్నీ పోవాలి అంటే దురాశ మనకుంటుంది ఏదో కోణంలో. ఎవరిదన్నా గాజులు చూసారనుకో మీరే, అలాంటి గాజులు ఉంటే బాగుండు అనుకోవడం వేరు, అయ్యే నాకుంటే అది దురాశ. ఎవరి దగ్గర బైక్ చూస్తారు మీరు, అలాంటి బైక్ నేను కూడా కష్టపడి చదువుకొని శాలరీతో కొనుక్కోవాలనుకోవడం ఒక మంచి విజన్. అది ఆడికి ఏదో జరిగిపోయి సెకండ్ హ్యాండ్లు కాడ అమ్మేస్తే బాగుండు అనుకున్నాం అనుకో, ఇది దురాశ. ఇలాంటి ఆలోచనలు మనకి నవ్వుకుంటున్నాం కానీ ఉంటాయి, అడుగడుగున ఉంటాయి. ఇవి పోవాలి అంటే, పోకపోతే ఏమవుద్దని అంటే ఏమవుద్దో చూస్తారు ఒకసారి, చూడండి ఒకసారి ఏమవుద్దో చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ముగించేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. విగ్రహ ఆరాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడు కాడు. ఇది మీకు భయం వేస్తుందో లేదో, మీకు ఏ పెన్ ఉంటే ఆ పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. వ్యభిచారము, విగ్రహారాధన, లోభత్వం, ఇవన్నీ ఏ కేటగిరీ కట? దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. అంటే దురాశ మనలో ఉంటే మనం ఎందులో ఉండని చెప్పండి? దేవుని రాజ్యంలో ఉండడం గుర్తుపెట్టుకుని. అందుకే ఈరోజే అది మీలో ఉంటే తీసేయండి. అలాంటి చెడ్డ ఆలోచన మీలో ఏమైనా ఉంటే తీసేయండి. వీటన్నిటికీ ఆరిజన్ ఒకటే, అది మనీతో ముడిపడి ఉంటుంది. ఆ మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దురాశలు కలిగిన వారు, లోభత్వం కలిగిన వారు వ్యభిచారులతో సమానం, విగ్రహారాధన చేస్తున్న వారితో సమానం. వీళ్ళందరూ దేవుడి రాజ్యానికి హక్కుదారులు కాదు. దేవుడు ఒకవేళ ఈ రోజుకి నీకు ఇంత చెప్పిన తర్వాత కొనసాగితే, ఈరోజే దేవుని రాజ్యంలో నీ పౌరసత్వాన్ని కూడా దేవుడు రద్దు చేసేస్తాడు. మరో మాట చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వము, అపవిత్రత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన ఆ ఇశ్రాయేలు మీదకి వచ్చింది, ఇప్పుడు వస్తుంది, రేపు కూడా వస్తుంది. మీరు పదే పదే ఆ కేటగిరీ దేవుడు వదలట్లేదు. చూడండి, జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇవన్నీ దేవుని ఉగ్రతకి కారణం. మనకి చిన్నప్పుడు ఈ పాఠాల్లో మన గురువులు చెప్పారు, అవి సరదాగా మనం తీసుకున్నాం. నక్కను చూసి నవ్వుకున్నాం, ఆ భైరవుడు ఏటగాడిని చూసి నవ్వుకున్నాం, ఆ అడుగు పంది వాళ్ళిద్దరూ పోట్లాడుకున్నప్పుడు నవ్వుకున్నాం. కానీ అవైనా నవ్వుకున్నావేమో కానీ వదిలే. ఒకవేళ ఆ నీతి కథలు నీకు నవ్వొచ్చేలా టైంపాస్లు నీకు ఉన్నాయేమో పక్కన పడే. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకు, ఇవి నీతి కథలు కాదు, ఇవి వాస్తవాలు. దేవుడి నీతిని ఆధారం చేసుకుని చెబుతున్న దేవుని ఆజ్ఞలు. ఆ నీతి కథల్లో సారం నువ్వు తీసుకోకపోయినా నేను దేవుడు అడుగుతాడు లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఆజ్ఞల్లో పర్టికులర్గా నొక్కి నొక్కి గమనికల కింద పెట్టి మరీ దేవుడు నీకు ఒక ప్రసంగికు నోట్ నీకు ఈరోజు చెప్పిస్తున్నాడంటే నీ బుర్రకు సీరియస్గా ఎక్కట్లేదంటే గుర్తుపెట్టుకో, ఉగ్రతకు దగ్గరలోనే ఉంటావు. గుర్తుపెట్టుకో, దేవుడు నీతో నాతో నేరుగా మాట్లాడుతుంది. దేవా ఇది పోవాలంటే ఎలా ప్రభు అంటే, హృదయాన్ని ఇచ్చిన వాడే హృదయాన్ని బాగు చేయగలడు. ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో మీ రాతి హృదయాన్ని తీసి
మీకు మాంసపు హృదయం ఎంచితే మన తత్వాన్ని మార్చేది ఆయనే, మన హృదయాన్ని మార్చేది ఆయనే, మన జీవితాన్ని కలంకము లేని దానిగా మార్చేది ఆయనే. ఒకప్పుడు మనమే ఈ పనుల్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు మారాం. రేపొద్దున ఇంకా మారుతాం, ఇంకా దేవుడు మారుస్తాడు. రేపొద్దున్న ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వంలో ఒక దేవుడు మనం నిలబెడతాడు. ఆ దేవుడు అనుకుంటాడు ఆ రోజు, చాలు ఇక నువ్వు వచ్చే అని ఒక రోజు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. దేవుడు మెల్లమెల్లగా నీ గ్రాఫ్ పెంచుతుంటాడు, స్టేజ్లు మారుస్తుంటాడు, అడుగడుగున పరిస్థితులు నీకు చూపిస్తుంటాడు, నేను కనిపెడుతుంటాడు. అన్ని కన్నులు నీ మీదే చూస్తాడు ఆయన. నువ్వు ఏ విధముగా ఈ దురాశ విషయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు చూస్తాడు. ఒకప్పుడు చిన్నప్పుడు నువ్వు కనికి పొలలో దొంగిలించినప్పుడు నిన్ను దేవుడు నవ్వుకోవచ్చు, నీ తల్లిదండ్రులు నవ్వుకోవచ్చు, ఆ స్టేజ్కి నవ్వుకోవచ్చు. రేపొద్దున వయసు పెరుగుతుంది, ఆ స్టేజ్లో గమనిస్తాడు. సరే యవనొస్తాడు చూస్తాడు, నడి వయసు వస్తుంది, మధ్య వయసులో చూస్తాడు, వయసు దాటుతుంది, ఈ సీనియరిటీ పెరుగుతుంది, సంఘంలోకి వస్తావు, ఇంకా అవే పనులు చేస్తున్నావంటే దేవుడు నిర్ణయించుకుంటాడు, ఇటువాడు ఈ సంఘంలో ఉండడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకో, ఇటు భూమి మీద ఉండడానికి వీల్లేదు. దేవుడు నిర్ణయించుకున్నాడో అదే చివరి రోజు అయిపోతుంది. గుర్తుపెట్టుకో, అందరం చేసిన వాళ్ళమే కాదంటలేదు, అందరికి ఎక్కడో దిక్కున దేవునికి విరుద్ధమైన పనులు చేసిన వాళ్ళమే. కానీ ఎప్పుడు ఒకటే బతుకుండకూడదండి. దేవుళ్ళకి వచ్చిన తర్వాత బతుకు రోజు రోజుకి ఏమో చెప్పండి, మారిపోవాలి. అలా మారాలి అంటే మన దేవుడి దగ్గర పడి ఏడవాలి. దేవా, నాకు ఇలాంటి నేచర్ ఉంది ఏంటి ప్రభా, నన్ను మార్చి ప్రభా, నేను నీ పాదాలు పట్టుకుని బతుకులాడుతున్నాను, నాకు దురాలోచన ఉంది, నాకు లోభత్వం ఉంది, నాకు ఎదుటోళ్ళు బాగున్నా అవి నాకు కావాలని అనిపిస్తుంది, పొరుగు వాళ్ళని ఆశిస్తున్నాను, పొరుగు వారి వస్తువులు ఆశిస్తున్నాను, యథార్థంగా నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నన్ను మార్చిపోవన్నాడు. కానీ ఖచ్చితంగా మారుస్తాడు. ఒక మంచి వచనాలు చూసి మనం ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమైన అట్లా అనరాదు, ధర్మశాస్త్రం వలనే కానీ పాపమనగా ఎట్టుదో నాకు తెలియకపోయాను. మూల పదం ఏమి రాశాడు తెలుసా? ధర్మశాస్త్రం వలన అసలు దురాశ అంటే ఏంటో నాకు తెలియలేదు. ఇక్కడ పాపం అని రాశారు, కానీ మూలంలో ఎలా ఉంటుంది? ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యము నాకు నచ్చట్లేదా? అలా అనకూడదు. ఎందుకంటే నాకు దేవుని వాక్యమే నాకు తెలియకపోతే అసలు నాలో దురాశ ఎలా ఉందో నాకు ఎప్పటికీ తెలియదు. కాబట్టి దేవుని వాక్యం మంచిది, దేవుని వాక్యం ముందు నేనే మంచిగా లేని ప్రభువా, నీ వాక్యంలో నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు నాకు అర్థమైపోతుంది నాలో దురాశ ఉంది, తీసే ప్రభువా అని ప్రార్థన చేయాలి. మరో వచనం చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, వచనాలు చాలా ఇంపార్టెంట్ అండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నాం. ఏం చేసామంట? మన దురాశలు, మన ఇచ్చలు, మన లోభత్వం, ఏవైతే పదాలు మీరు వాడుతున్నారో ఇవన్నీ ఎవరితో సిలువ వేయబడ్డాయట? ప్రభుతో. అంటే మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన పాత స్వభావం, మన లోభత్వం అంతా ఏమైంది చెప్పండి? సిలువ కేసు కొట్టబడింది. ఇక సిలువ వేయబడిన క్రీస్తును వెంబడించిన తర్వాత మళ్ళీ ఏం కనబడకూడదు చెప్పు? ఆ పాత రోత జీవితం మళ్ళీ నీలో కనబడకూడదు. మళ్ళీ కనబడితే మళ్ళీ మరోసారి నీ కొరకు యేసుప్రభు సిలువ వేయబడతాడు అనుకుంటున్నావా? ఈసారి ఆయన సిలువ వేయబడ్డు చెప్పు, నువ్వు సిలువ వేయబడతావు. జాగ్రత్త. ఆయన ఒక్కసారే సిలువ వేయబడ్డాడు, ఆయనలోకి వచ్చావు, ఇక అయిపోయింది. ఆ మేకులేసి కొట్టేస్తాం. ఆ ధర్మశాస్త్రాన్ని మనం పాటించలేని ఆజ్ఞలను, ఆచార కర్మకాండలు ఎలా అయితే సిలువకేసి కొట్టామో, నీతి లేని మన బతుకుల్ని, లోభత్వం కలిగిన మన ఆలోచన కూడా సిలువకేసి కొట్టాం. ఇక మనకి సిలువే శరణ్యము, సిలువ వేపే మనం చూడాలి. దేవుడు కోరుకున్న ఆశను మనం కోరుకోవాలి. ఏం కోరుకోవాలి ప్రభు అంటే, కీర్తనకారుడు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఇక నాకు ఏది అవసరం లేదు, ఆకాశమందు ఉన్న నువ్వే నాకు కావాలి. ఇప్పుడు చెప్పండి, మనం ఆశపడాల్సింది ఇప్పుడు బంగారం కాదు, ధనము కాదు, ఎండు కాదు, మన పొరుగువారి వస్తువులు కాదు, పొరుగువారి వ్యక్తిత్వాలు కాదు. ఇప్పుడు ఆశపడాల్సింది, కీర్తనకారుడు అంటాడు, మనం ఆశపడాల్సింది ఆకాశమందున్న దేవుడినే ఆశపడాలి. దేవా, నీవు మాకుంటే చాలు, అదే పెద్ద ఆస్తి. ఇక మాకేమొద్దు ప్రభువా, మాకు బంగారు, ఎండి, ఈ వజ్రాల ధనము మాకు తాత్కాలికమైన ఉపయోగకరమైనవే తప్ప
ఇవి మాకంత ప్రియమైనవి కావు, నువ్వే మాకు ప్రియమైనవాడు, నువ్వు ఉంటే మాకు ఆకాశం అందు మాకు చాలు, నువ్వే మాకు కావాలని కోరుకోవాలి. చివరికి ఒక వచనం చూసి ముగించుకుందాం. 42వ కీర్తన చూడండి. 42వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదునని నా ప్రాణము ఆశపడాలట. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఆకాశమందున్న దేవుని ఉనికి వారం వారం ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఎక్కడ 2-3 ఆయన నామాన్ని కూడుకుంటారో చెప్పండి, అక్కడ దొరుకుతుంది. ఆ 2-3 కాదు, 10 సంఖ్యలో ఎక్కడ కూడుకుంటున్నాను చెప్పండి? మనం సంఘంగా కూడుకుంటాం. అంటే నువ్వు సంఘానికి రావడానికి నీ ప్రాణం ఏమవ్వాలి చెప్పు? ఆశపడాలి. పడుతుందా? ఇందాక తమ్ముడు అన్నాడు, ఎప్పుడు వదిలేస్తారని మనసు కోరుకుంటుందా? ఇదే దురాశ, గుర్తెట్టుకో. ఇంటికి పోయి ఏం చేస్తావు? డ్రైనేజీలో పడిపోతావా? ఏం చేస్తావు ఇంటికి పోయి? అట్లాడితే వారం అంతా ఇంటికాడ ఏడుస్తాం, మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి. మనం వారం అంతా ఇంటికాడ కదా ఉన్నాం. మన నీ మనసు కోరుకోవాలి. 1, ఆకాశం మందు ఉన్న దేవుని కోరుకోవాలి. 2, ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి. ఎందుకంటే ఆదివారం దేవుడు నన్ను ముఖాముఖిగా దర్శిస్తాడు, మాట్లాడతాడు, నా క్యారెక్టర్ అంతా బాగు చేస్తాడు, నాలో ఉన్న లోపాలన్నీ ఎత్తి చూపిస్తాడు. ఆ దేవుడు రోజు రోజుకి వారం వారం నన్ను దగ్గరికి తీసుకుంటాడు. నా తండ్రి సన్నిధికి నేను దగ్గర అవుతానని ఆశతో ఎదురు చూడాలి. ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడండి. చూస్తున్నారా? వచ్చేసిందని బాధపడుతున్నారా? ఎదురు చూడండి. ఎందుకంటే నీ తండ్రి ముఖాముఖిగా ఈ పులిపేటి మీద నుండి మాట్లాడే రోజే ఈ పునరుద్ధానపు రోజు ఆదివారం. గుర్తుపెట్టు. నీ ప్రాణం ఇక యేసుప్రభులోకి వచ్చాక ఏం కోరుకోవాలంటే, ఇంక పొరుగు వారివి వస్తువులు ఇవన్నీ కాదు, దేవుడినే కోరుకోవాలి, దేవుని సన్నిధే కోరుకోవాలి. ఇక్కడికి రావాలి, మోకాళ్ళేసి ప్రభురాత్రి భోజనంలో మన చేతులు ముంచుతున్నప్పుడు మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనల్ని బతికించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని ఈ సన్నిధిలో మనం ఆనందించాలి. దురాశ చెప్పండి, దుఃఖానికి చేటు. దేవుణ్ణి ఆశించడం నిత్యత్వంలో నీకు సూటు. గుర్తుపెట్టు, దేవుణ్ణి